హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చి ఇంట్లోని మైసూర్పాకు తయారు చేసుకుని ఉంటుందండి. ఒక చిన్న గిన్నెలో 2 కప్పులు షుగర్ తీసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంతవరకు. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని నేను షుగర్ గిన్నెతో అయితే తీసుకున్నాను. ఆ గిన్నెకి సగం నెయ్యి, ఒక ఫుల్ కప్పు నిండా ఆయిల్ అండి. ఇలా బాగా మెల్ట్ అవ్వాలండి షుగర్ అంతా. పాకం వచ్చే ఆ విధంగా చూసుకొని మనం షుగరు, ఆయిల్, నెయ్యి గిన్నెతో తీసుకున్నాము. ఐదో గిన్నెతోటి శనగపిండి 2 కప్పులు తీసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మెల్ట్ అయ్యేంతవరకు షుగర్ సిరప్లో. ఇప్పుడు పక్కన మనము ఆయిల్, నెయ్యి వేసుకొని కాగబెట్టుకున్నాం కదండి, అది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అదంతా బాగా మిక్స్ అయ్యేంతవరకు వీడియోలో చూస్తున్న విధంగా. కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి. ఎప్పుడైతే మంచిగా కలుస్తుందంట. ఇంకా చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇంకా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా దాంట్లోకి అంతా స్టోర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టోర్ చేసేసుకొని బాగా ఈ విధంగా బౌల్లోకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బౌల్ అంతా పైనంతా ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం బౌల్కి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ కానీ ఒక 5 మినిట్స్ కానీ ఆగిన తర్వాత ఈ విధంగా మనకి షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవాలండి. వేసిన మిశ్రమంగా కట్ చేసుకోవాలండి. గట్టిపడే అంత వరకు ఉంచుకున్న తర్వాత అండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవడమేనండి. ఈ మైసూర్పాకు మనం షాపుల్లో కొన్న విధంగానే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుందండి.